దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనము నుండి మనం చూస్తే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. దేవుని వాక్యంలో ఇంతవరకు చదువుకున్న వాక్య భాగములో ఉన్న విషయాలు రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి అంతా, ఈ భూమి ఆకాశములు, ఇందులో ఉన్నవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే కనిపెడుతున్నాయి. మిగుల ఆశతో తేరిచూచుచు, నిదానించి చూస్తూ కనిపెడుతుంది. ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూస్తూ ఉంది. దేని కొరకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులను దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ఆ దేవుని కుమారులు వచ్చి నాలో ఉన్న ఈ యొక్క శాపాన్ని తొలగిస్తారు. ఈ ఎండిన నేలగా ఉన్న స్థితి, ఎడారిగా ఉన్న స్థితి, మనుషులు నశించిపోతున్న దాహముతో తన లోపల నీళ్లున్నా కూడా బయటికి తెచ్చి ఇవ్వలేక ఎడారిగా ఉన్న శాపగ్రస్తమైన స్థితి, మనుషులకు ఇవ్వాల్సిన జీవం తనలో ఉన్నా కూడా శాపం వలన పంటను నాశనం చేసే పరిస్థితి. అలాగే ఎదురు చూస్తున్న సమయములో వర్షములు పడక, అలాగే పంటంతా చేతికి వచ్చే సమయంలో తుఫానులు వస్తూ ఎటువంటి శాపగ్రస్తమైన పరిస్థితి ఉంది. భూమి ఏం చేయలేకపోతుంది, చెయ్యగలిగి కూడా చెయ్యలేని పరిస్థితి. తనలో ఒక శాపము ఉంది, అది మనుషుల ద్వారానే వచ్చింది. నీ నిమిత్తము భూమి, నేల శపించబడింది, నిన్ను బట్టి నిర్మించబడింది. కాబట్టి నీవు తప్పిపోయావు గనక నీకోసం ఏం జరిగింది? భూమి శపించబడింది. భూమి మీద శాపం అనేది ఉంది. ఆ శాపము తొలగిపోవాలి అంటే దేవుని కుమారులు ఏం కావాలి? రావాలి. దేవుని కుమారులను దేవుడు పరిచయం చేయాలి, ప్రత్యక్షపరచాలి. ఇదిగో నా పిల్లలు అని భూమి ఆకాశములకు దేవుడు తన పిల్లల్ని పరిచయం చేసే రోజు ఉంది. ఆ రోజున భూమి మీద ఉన్న శాపం అంతా తొలగిపోతుంది. భూమిలో నుండి, అన్ని ప్రదేశాల్లో నుండి శాపం అనేది, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ఇటువంటివి అసలు మనం చూడం. అలాగే ప్రకృతిలో ఉన్న ఆ శాపము, దేవుడు వాటిని జంతువులను చేసినప్పుడు వాటికి ఆహారముగా ఇచ్చాడు. ఏంటి ఆహారము? ఈరోజు ఏమనుకుంటున్నాం? బలమైనది బలహీనమైన దాన్ని వేటాడితేనే, చంపితేనే అది బతుకుతుంది.
ఆటవికమైన న్యాయమే బ్రతుకుకు ఆధారం అన్నట్లుగా వేట జరిగితేనే కదా బ్రతుకు అనుకుంటున్నారు. అసలు దేవుడు అలా పెట్టలేదు కదా. దేవుని వాక్యాలు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయములో మనము 29 నుండి చూస్తే, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము అని చెప్పాడు. ఏంటి ఆహారము? ఇది మీకు ఆహారము. ఎవరితో? ఆదాము అవ్వలతో దేవుడు చెప్పాడు. మీ ఆహారం ఏంటి? ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇవ్వగలిగిన చెట్లను నేను సృష్టించాను. నేను చెట్లను సృష్టించాను. అయితే అవేం చేస్తాయంటే అవి విత్తనాలను సృష్టిస్తాయి. ఆ విత్తనాల్లో నుండి మళ్ళీ చెట్లు, ఇదంతటిని సృష్టించగలిగిన చెట్లను నేను సృష్టించి మీకు ఇచ్చాను అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత ఆ వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అని చెప్పాడు. తర్వాత 30వ వచనములో భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారము అని పలికాడు. ఏం చెప్పాడు? ఆహారం ఏంటని చెప్పాడు. ఇది సింహానికి తన ఆహారము ఏంటో అర్థం కావట్లేదు. కానీ దేవుని కుమారులు వచ్చిన రోజున సింహమునకు గడ్డి, పచ్చని గడ్డి ఆహారమగును అని వాక్యం రాయబడింది. సింహము ఎద్దు వలె గడ్డి మేయును అని వాక్యం రాయబడింది. కాబట్టి సృష్టి అంతా తన మీదున్న శాపాన్ని బట్టి మూలుగుతుంది అని వాక్యం తెలియజేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయములో ఇక్కడ మనం చూస్తున్నాం 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన టైం వచ్చింది. ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది? 5వ నెలలోనా, 6వ నెలలోనా? టైం వచ్చింది. ప్రసవ వేదన అంటే కాలము సంపూర్ణమైంది. కాబట్టి ఇంతవరకు మూలుగుతూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మూలుగు అంటే నొప్పి, వేదన, నొచ్చుకుంటున్న పరిస్థితి శాపాన్ని బట్టి. అయితే ఇప్పుడు ప్రసవ వేదన అన్నాడు. ప్రసవ వేదన అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటి? సమయం వచ్చింది అని. మరింత ఇక ఏ సమయంలోనైనా, ఆ సమయంలో వైద్యులు ఏం చెప్తారు? ఏ సమయంలోనైనా, అందరికీ తెలిసిన విషయమే, ఏ సమయంలోనైనా అది సంభవించవచ్చు. దేని కొరకు ఆ వేదన ఉందో దాన్ని అది ఏ క్షణంలోనైనా జరుగుతుంది. ఆ ప్రసవ వేదన సమయము గురించి మాట్లాడుతున్నప్పుడు సృష్టి ఇక దేవుడు తన కుమారులను ప్రత్యక్షపరచబోతున్నాడు. అప్పుడు భూమి మీద శాపము ఉండదు. జంతువులకు వేటగాదిక పచ్చని గడ్డి ఆహారం అవుతుంది. సింహము సహితం, సహితం అంటే అన్నిటిని మీరు తీసుకోవాలి. అందుకు సింహము కూడా ఎద్దు వలె గడ్డి మేస్తుంది, గడ్డిని మాత్రమే తింటుంది. అటువంటి రోజులు తనకున్నాయి, తనకు రాబోతున్నాయి. దేవుడు తన కుమారులను పరిచయం చేసినప్పుడు, ఇదిగో భూమి, వీరు నా పిల్లలు, నా బిడ్డలు వీరు అని ఈ భూమికి దేవుడు పరిచయం చేస్తాడు. అప్పుడు ఈ శాపం అంతా తొలగిపోయి దేవుని పిల్లలు ఎదురు చూస్తున్న సంతోషం సృష్టికి కూడా కలుగుతుంది. ఏంటా సంతోషం? ఆ మహిమ కలిగిన స్వాతంత్రాన్ని తానును పొందుదునని సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది అని ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. 20వ వచనం చూడండి.
20వ వచనంలో లేక 21వ వచనంలో దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై. సృష్టిని గురించి మనం చూస్తున్నాం. దేవుని పిల్లలకు దేవుడు ఎటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వబోతున్నాడో ఆ మహిమ కలిగిన స్వాతంత్రాన్ని నాకు కూడా ఇస్తాడు అనే నిరీక్షణ గలదై. అది ఇలా వ్యర్థపరచబడింది అని మనం చూస్తున్నాం. దాని లోపల ఏముంది? సృష్టికి నాకు కూడా ఉంది, ఒక సమయం ఉంది. స్వాతంత్రము పొందే ఒక సమయం, శాపము నుండి విడుదల పొంది మేలు మాత్రమే చేయగలిగింది, మేలుకరమైనవి చేయగలిగిన ఒక రోజు నాకు కూడా ఉంది. ఈరోజు శాపం పొందుతున్నాను, దాన్ని బట్టి నొప్పి ఉంది, మూలుగుతూ కనిపెడుతుంది. మూలుగు అంటే అక్కడ నొప్పితో, నొప్పిని భరిస్తూ, నొప్పి వలన కలిగే ఆ బాధను వ్యక్తపరుస్తూ నిరీక్షిస్తుంది, ఎదురు చూస్తుంది. సృష్టిని గూర్చి, మరి సంఘాన్ని గూర్చి, అసలు సంఘముదే అది సృష్టిని గూర్చి కూడా ఉందనేది ఇది కొత్తగా మనం వింటున్నాం. సృష్టి ఎదురు చూస్తుంది, నాకు కూడా మహిమ కలిగిన స్వాతంత్రం ఉంది. ఎటువంటి స్వాతంత్రం? మహిమ కలిగిన స్వాతంత్రం నాకు కూడా ఉంది. ఈ యొక్క శాపము లేని ఆ జీవితం, ఆశీర్వాదకరమైన ఆ జీవితంలో అడుగు పెట్టేది నాకు కూడా ఉంది. మనం ఎదురు చూస్తున్నాం కదా, నిరీక్షణతో ఉన్నాము కదా. మన సంతోషం నిరీక్షణ, మన ప్రతిఫలం నిరీక్షణ. మన జీవితం దేవుని చేతిలో ఉంది, మన జీవితం దేవుని చేతిలో ఉంది. నేను నిర్మించుకోరక్కర్లే, దేవుడు నా కొరకు అద్భుతమైన దాన్ని నిర్మిస్తున్నాడు, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఇక్కడ అనేది మనకుంది. అయితే సృష్టిని గురించి మన 22వ వచనంలో చూస్తున్నాం. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్న దేని కొరకు? దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్రం పొందాలని. మనల్ని గురించి చూస్తే 23వ వచనం, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. మూలుగుట, నొప్పిని అనుభవించుట ద్వారా కలిగేదన్నమాట. కాబట్టి ఇక్కడ మూలుగు అన్న దగ్గర నొప్పి, ఇంగ్లీష్ బైబిల్లో పెయిన్ అనే మాటను మనం చూస్తాం. నొప్పి ద్వారా నొప్పిని అనుభవిస్తూ ఉన్నాం ఇక్కడ. ఎందుకు? ఈ దేహము నుండి మనం విడుదల పొందాలి. మనం ఎవరు? దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనము రోగం చేత కొట్టబడడం ఏంది? దేవుని పిల్లలమైన మనము బాధాకరమైన పరిస్థితుల గుండా ఉండడం ఏంటి? అసలు దేవుని పిల్లలుగా గుర్తింపు లేని పరిస్థితిలో శరీరము ద్వారా జరుగుతుంది. మరణానికి లోనయ్యే పరిస్థితి ప్రతి మానవునికి ఎదురయ్యేదే మనకెదురవుతుంది. మనలో మనం దేవుని పిల్లలం. ఏ రకంగా? ప్రతి చోట దేవుడు నన్ను నలగొడుతున్నాడు, ప్రతి చోట అందరికీ కలిగినట్టే నాకు కలుగుతుంది, ఇంకా స్పెషల్ ఇదేంటి? నేను దేవుని కుమారుణ్ణి, కానీ ఈ సాధారణ పరిస్థితులు ఏంటి? కొన్నిసార్లు విశ్వాసానికి ఇవన్నీ కూడా 100కి 100 రూపాయలు కష్టాలే, 100కి 100 రూపాయలు పరీక్షలే. విశ్వసించేదేంటి? విశ్వాసానికి జరుగుతున్నదేంటి? నమ్ముతున్నదేంటి? నమ్ముతున్న దానికి ఎదురవుతున్నదేంటి? అవన్నీ ప్రతికూలతలు, వ్యతిరేకతలు. కాబట్టి ఏంటి పరిస్థితి? దేహములో ఈ దేహము నుండి విమోచించబడ్డప్పుడు దేవుని కుమారులుగా మనం రూపాంతరం చెందుతాం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం ఏమవుతున్నాం? దేవుని కుమారునైన నేను ఇక్కడ అణచబడుతున్నాను. రోగము, పాదాల క్రింద ఉండాల్సిన రోగము తలను కూడా తాకగలుగుతుంది కదా, తలను కూడా తాకుతుంది. అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది? నొప్పి. కాబట్టి మనము కూడా ఇక్కడ మూలుగుతున్నాం ఈ దేహం యొక్క విమోచన కొరకు. ఈ దేహం ఏం చేస్తుందండి? దేహము
రెండు రకాలుగా దెబ్బ కొడుతుంది. ఆ రెండు రకాల పని ఇప్పుడు మనకు అత్యవసరంగా కావాలి. ఒకటి, మనల్ని పాపములో పడేయాలని చూస్తుంది, ఫైట్ చేస్తుంది మనతో. ఏం చేస్తుంది? పోరాడుతుంది. శరీరం. మనము ఇందులో ఉండి ఈ దేహము నుండి నేను విడుదల పొందాలి. ఈ దేహం ఏమవుతుంది? దేహములో ఉన్నంత కాలము ఏమవుతుంది? మనం అణచబడుతున్నాం. దేహము ద్వారా అనేకులు చూడండి ఎలా కనబడుతున్నారు. దేహము ద్వారా, దేహమే కదా. మంచి భక్తిపరులు లోపాలు ఎలా కనబడుతున్నాయి? భార్య భర్తలుగా ఇద్దరు ఆత్మీయులైనా, రక్షణ పొందిన వారైనా, భార్య భర్త మీద ఆరోపించే విషయాలు కానీ, భర్త భార్య మీద ఆరోపించే విషయాలు కానీ దేని ద్వారా వచ్చాయి? ప్రార్థన ద్వారానా? వాక్యం చదవడం ద్వారానా? దేవుని సన్నిధిలో ఉండడం ద్వారానా? ఇతరులను పలకరించడం ద్వారానా? దేని ద్వారా? శరీరం. శరీరము దానికి సంబంధించిన విషయాలే కదా మనల్ని నేరస్తులుగా నిలబెట్టడం కానీ, లేదా మనలో లోపాలను కలిగించడం కానీ, మన రూపాన్ని మార్చడం కానీ, మన వ్యక్తిత్వాన్ని వేరుగా చూపించడం కానీ, ఇదంతా శరీరమే కదా. దాని నుండి విడుదల పొందితే మన ఆసక్తిని 30% ఏంటి 100% చూపించగలం. సాధారణంగా మీరు ఆలోచించండి, శరీరంతో పోరాటం ఉంటేనే ఇలా ఉన్నాం. శరీరంతో పోరాటం లేకపోతే ఎలా ఉంటాం? మీకు అర్థమవుతుందా? ఒక బండి రోడ్డు బాగా లేకుండానే అంత వేగంగా వెళ్తుంది. ఆ రోడ్డే బాగుంటే ఎలా వెళ్తుంది? శరీరములో ఉండగానే ఈ ఆత్మలో ఎంత దేవుని కోసం ఉంటే, ఆ శరీరము నుండి విడుదల పొందితే మన స్పీడ్ ఎలా ఉంటుంది? మనం ఎలా మారుతాం? దాని కొరకు మన ఎదురు చూపు. ఏదేమైనా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, శరీరముతో మనకు పోరాటం ఉంది కాబట్టి దేహము నుండి విడుదల పొందాలి. శరీరం మనం తగ్గిస్తుంది. ఈ శరీరము మన కాన్సన్ట్రేషన్, మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. మన యొక్క లక్ష్యాన్ని, మన గురిని, మన యొక్క అలవాట్లను, అభ్యాసాన్ని దెబ్బతీస్తుంది. ఏంటది? శరీరం. మనకు ఆధ్యాత్మికమైన అలవాట్లను క్రమం తప్పిస్తుంది. లేవగానే దేవుని మీద ఆధారపడడం, ఆత్మీయ జీవితాన్ని వెతకడం, మొదట దేవుని నీతి రాజ్యాన్ని అనేది దానికి బదులుగా సోమరితనాన్ని పరిచయం చేస్తుంది, నిర్లక్ష్యాన్ని పరిచయం చేస్తుంది, అనవసరమైన విషయాల మీదకి ఏకాగ్రత తీసుకొస్తుంది. అలా తెలియకుండా ఏం చేస్తుంది? మన అలవాట్లను మారుస్తుంది, మన ఇష్టాలను మారుస్తుంది. మొదటిగా ఉండే మన అంశాలను తెలివిగా అది వెనకబడేటట్లు చేస్తుంది. ఏంటది? శరీరం. శరీరానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ బిజీ ఏం చేస్తుంది? ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనకున్న ఆసక్తిని, తీవ్రతను దెబ్బకొడుతుంది. నొప్పి. తిరిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యో ప్రభువా, ఈరోజు ఆత్మీయంగా ఉండలేకపోయాను. ఈరోజు నీవు నాకు ఇచ్చిన స్టాండర్డ్స్ను నిలబెట్టుకోలేకపోయాను. నాకు నీవిచ్చిన అంతస్తు, నిన్ను స్తుతించుటలో, నిన్ను ఆరాధించుటలో నాకున్న అంతస్తు నిలబెట్టుకోలేకపోయాను. దావీదులాగా స్తుతించడం, దానియేలులాగా ప్రార్థించడం, ఒక్కొక్క భక్తునిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనం గ్రహించాలి, మనలో కూడా దేవుడు అలాంటి కొన్ని విత్తనాలు వేస్తున్నాడు, అలాంటి వాక్యాలు నేర్పిస్తున్నాడు, అలాంటి ఆశను కలగజేస్తున్నాడు. అలాంటి వ్యక్తులుగా మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు ఆ ప్రత్యేకతలు మనలో ఉన్నాయని దేవునిలో మనం ఆనందిస్తున్నాం. అది ప్రార్థనా జీవితం కావచ్చు, ఆరాధన కొరకు కానీ, విశ్వాస జీవితం కొరకు కావచ్చు. చాలా విషయాలు మన జీవితంలో ఆ ప్రత్యేకతలను బట్టి దేవుడు మనకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. అయితే శరీరం ఏం చేస్తుంది? దాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనలో నొప్పి కలుగుతుంది. ఏ విధంగా ఉండాలనుకున్నాను, ఎందుకు ఉండలేకపోయాను? మధ్యలో ఎవరు? శరీరం. దాని బాధ్యతలు కావచ్చు, దాని వ్యవహారాలు కావచ్చు. దాని వ్యవహారాలతో ఉంటే అది ఉండనివ్వదు, లాగుతూ ఉంటుంది. శరీరం అనేది మనల్ని ఎప్పుడు కూడా హెల్ప్ తీసుకోవాలని చూడదు, బంధించి పెట్టాలని చూస్తుంది. అది ఈ నీళ్లు త్రాగువాడు
మరలా దప్పికొంటాడు. మరి నీళ్లు త్రాగిన తర్వాత దప్పిగొనని జీవితం కొరకు ప్రయాసపడమని దేవుడు సమయాన్ని ఇస్తుంటే అలా కాదు. నీళ్ళు త్రాగుట మళ్ళీ దప్పుకొనుట, నీళ్ళు త్రాగుట దప్పుకొనుట, చచ్చేదాకా అక్కడే ఉండే జీవితం. చూడండి, ఈ శరీరంలో ఏం జరుగుతుంది? చనిపోయేంతవరకు అక్కడే తిరుగుతున్నాం మనం. తృప్తి రావట్లేదు, ఎందుకంటే దాన్ని జయించేది ఇక్కడ లేదు. కొన్ని వాటికి అడ్వర్టైజ్ వస్తుంది, మరలా నీ హృదయం కోరుకుంటుంది, మరలా దాని వెంబడి పడుతూ ఉంటావు అని అడ్వర్టైజులు చూస్తుంటాం కదా. ఈ శరీరంలో ఉన్న జీవితం కూడా అలాంటిది. మరి ఈ లోపల నీకేమైనా అప్గ్రేడ్ అయ్యేది, ఈ లోపల నీకేమైనా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళేది ఏమైనా ఉంటుందంటే ఏముండదు. తిరిగి అది దేవునిలోనే, ఆత్మీయ జీవితంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మూలుగుతున్నాం, ఇక్కడ నొప్పిని అనుభవిస్తూ ఉన్నామన్న విషయాన్ని మనము గుర్తించాలి. సర్వ సృష్టి కూడా ఏం చేస్తుంది? మూలుగుతుంది. దేని కొరకు? దేవుని పిల్లుల ప్రత్యక్షత కొరకు. వాళ్ళు ప్రత్యక్షమవుతే వాళ్లకు మహిమ కలిగిన స్వాతంత్రం ఉంది. వాళ్ళకి ఎటువంటి స్వాతంత్రం ఉంది? మహిమాన్వితమైంది. అది నేను కూడా పొందుతాను. అందుకే ఆయన ఈ వ్యర్థతకు నన్ను అప్పగిస్తే నేను స్వేచ్ఛగా అప్పగించుకున్నాను. ఆయన చెప్పాడు గనక, ఎందుకంటే నాకు కూడా నిరీక్షణ ఉంది, నాకు కూడా. కాబట్టి దీంట్లో శాపగ్రస్తమైన పరిస్థితి కలుగుతూ మనుషులకు నష్టం కలిగినప్పుడు మనుషులే కాదు, భూమిని ఇంత నమ్ముకుంటే మోసం చేసింది, భూమాతని పూజిస్తూ ఉంటే ఇలా చేసింది అని మనుషులు అనుకుంటూ ఉంటారు కదా. మరి భూమికి ఎంత నొప్పి. ఆ శాపగ్రస్తమైన పరిస్థితి కలగడానికి మీ ద్వారానే వచ్చింది ఆ శాపం. మనుషులు తీసుకొచ్చిన శాపాన్ని మీరు కంటిన్యూ చేయడానికి కోసం శరీరానికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ శాపం నేడు మీకు వర్తిస్తుంది. అంటే ఆదాం వల్లనే జరిగిందనేది కాదు, ఆదాం వల్ల ప్రారంభమైంది, జరుగుతూ దాన్ని కంటిన్యూ చేస్తుందంతా ఎవరండి? ఏదో గత తరంలో ఉన్నవాళ్ళండి వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు అనేది కొంతవరకే. కంటిన్యూ అవుతుందంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళే కంటిన్యూ చేస్తున్నారు దాన్ని. అది మనం గుర్తించాలి. కాబట్టి ఆ శాపము కలుగుతున్నప్పుడు సృష్టి కూడా మూలుగుతుంది, వేదన పడుతుంది. మనలో కూడా వేదన ఉంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం. శరీరం ఏం చేస్తుంది? మనతో పోరాడుతూ ఉంది, మనతో పోరాడుతుంది. ఈ పోరాటం అనేది ఎటువంటి పోరాటమో తెలుసా? చలికాలంలో పోరాటం కాదు. చలికాలం గడిచిపోతుంది, ఇక సోమరితనానికి వాటికి అంటే మళ్ళీ ఇంకో కాలంలో ఇంకొకటి నిరంతర పోరాటం. అది నిరంతర పోరాటం. మన దేవుని వాక్యంలో ఈ పోరాటం ఎప్పుడు ఎండవుద్ది? ఎప్పుడవుద్దండి ఈ పోరాటం? 10 సంవత్సరాల తర్వాతనా, 15, 20? ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అనే దాంట్లో అక్కడికి వెళ్ళినా కూడా లేదు. దీని నుండి విడుదల దేవుడు ఇవ్వాలి. దాని కొరకే ఈ మూలుగు. దేవా, ఎప్పుడు నా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన మహిమ కలిగిన స్వాతంత్రములో ప్రవేశపెడతావు? ఎప్పుడు ఈ స్థితిలో నుండి నువ్వు నా కోసం ఏర్పాటు చేసిన జీవితంలో ప్రవేశపెడతావు? ఒక రోజు ఉంది. ఈరోజు రోగం నన్ను బలహీనపరుస్తున్న రోగాల మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక రోజు నాకు ఉంది. అది నా నిరీక్షణ. ఈరోజు ఇటువంటి పరిస్థితుల గుండా నేను నడుస్తున్నా, దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన జీవితం ఉంది. అప్పుడు వీటన్నిటి ముందు సవాల్ చేస్తూ నడిచే ఒక రోజు ఉంది. కాలుచున్న రాళ్ళ మధ్యలో నడిచే ఒక రోజు ఉంది. అగ్ని మధ్యలో నడిచే ఒక రోజు ఉంది. జలములు ముంచలేకుండా అలల మీద, తరంగాల మీద నడిచే ఒక రోజు నాకు ఉంది.
అది నేను ఎదురు చూస్తున్నది అని మనం లోపల మూలుగుతూ ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. శరీరముతో మనకు నిరంతర పోరాటం ఉంది. అపోస్తులైన పౌలు భక్తుడు మాత్రమే కాదు, తనను విశ్వసించబో వారికి మాదిరిగా ఉండడానికి దేవుని చేత పిలువబడ్డవాడు, ఎన్నిక చేయబడ్డవాడు. అతనే అంటున్నాడు, ఇప్పటికి నేనే ఇంతటి స్థానములో ఉన్న నేనే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనెక్కడ భ్రష్టున్నైపోదునేమో. ఈ భయము నీకెందుకు వచ్చింది? ఈ అనుమానం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి? అదే శరీరం. ఆ కారణమైన శరీరాన్ని నేనేం చేస్తున్నా అంటే నేటికి నేను దాంతో ఫైట్ చేస్తున్నాను. నిరంతర పోరాటం అది. శరీరము రెండు రకాలుగా మన మీద ప్రభావం చూపిస్తుంది. ఒకటి ఫైట్ చేయడం, అంటే మనల్ని లొంగ తీసుకోవాలి, మన మీద పై చేయి సాధించాలి, పట్టు సాధించాలి, మనల్ని ఓడించాలి. దేన్ని ఓడించాలి? నీ భక్తిని ఓడించాలి. దేవుని రాజ్యము మొదట అన్నదాన్ని వెనక చేయాలి. మీకు ఎలా ఉంది? అదంతా మాకు సాధారణమేనండి, ఎప్పుడు జరిగేది అనుకుంటున్నారా? ఎప్పుడు గెలుస్తావు? మరి ఎప్పుడు గెలుస్తావు? నీ ఆత్మీయ జీవితం, ఆత్మతో నీలో దేవుడు కలిగించిన వ్యక్తి కొరకు మహిమ కలిగిన స్వాతంత్రం, ఆ వ్యక్తితో నీ శరీరం పోరాటం చేస్తుంది. నీ భక్తితో పోరాటం చేస్తుంది, నీ ఆత్మతో పోరాటం చేస్తుంది. గలతీ పత్రిక, దేవుని వాక్యంలో గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకొందురు. నిశ్చయించుట అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పినప్పుడు చేయకుండా చేసేది ఒకటి ఉంది. ఏంటది? శరీరం. అదేం చేస్తుంది? నీ ఆత్మకు వ్యతిరేకంగా అది ఆశిస్తుంది. కానీ ఆత్మకు వ్యతిరేకంగా ఆశిస్తుంది. ఆత్మ దేని కొరకు ఆశిస్తుంది? శాశ్వతమైన దాని కొరకు ఆశిస్తుంది. ఆత్మీయమైనవన్నీ కూడా ఎలాంటివి మీరు ఆలోచించండి. ఆత్మ ఫలమేమనగా అవన్నీ కూడా శాశ్వతమైనవి. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా శాశ్వతమైనవి. అవి వ్యక్తిత్వానికి సంబంధించినవి, అవి నిత్య జీవానికి, నిత్యత్వానికి సంబంధించినవి. శరీరము ఆ విధంగా నువ్వు ఆశించు. తాత్కాలికంగా, పరిమితంగా ఆశించు. ఈరోజు ఉండి నశించేదాన్ని ఆశించు, శాశ్వతమైన దాన్ని కాదు. కానీ ఆత్మ ఏమంటుంది? నువ్వు శాశ్వతమైన దాన్ని ఆశించు. అవసరమైతే తాత్కాలికమైనది లేకపోయినా పర్వాలేదని ఆశించు. కానీ శరీరం ఏం చెప్తుంది? అన్నీ ఆశించు, అన్నీ సంపాదించుకో, కానీ శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన దాని కొరకు చూడకు. నీకు చాలా మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. విశాలమైన దారి, కానీ ఆత్మీయంగా విశాలమైన దారి లేదు. ఇరుకు మార్గం. నీకు అర్థమవుతుందా? ఇరుకు మార్గంలో నువ్వేం ఆలోచిస్తావు? ఏ కష్టం వచ్చినా దాటిపోయేంత వరకు అక్కడే ఉంటావు. నువ్వు అక్కడే కూర్చుంటావు, అక్కడే ఎదురు తప్ప మార్గం లేదు. కానీ శరీరానికి అన్ని మార్గాలు ఉన్నాయి. శరీరానికి అన్ని మార్గాలు ఉంటాయి. అడ్డదారులు ఉండదానికి మార్గాలు ఉండవండి? ఉంటాయి కదా. కానీ నీతి కలిగి దానికి మార్గం ఉండదు. నువ్వు వెయిట్ చేయాల్సిందే. న్యాయంగా, నీతిగా నువ్వు వెళ్ళాలంటే వెయిట్ చేయాల్సింది అంతే. కానీ అడ్డదారిలో వెళ్ళాలంటే దారు ఇదిగో నీకు ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఎన్నో విషయాలు. కానీ దాంట్లో ఎన్ని సమస్యలు, చివరికి అర్థం లేని పరిస్థితి ఎదురవుతోంది. కానీ దేవుడు మనకు చూపించిన మార్గంలో, జీవానికి వెళ్ళే మార్గము ఇరుకు, తర్వాత సంకుచితం అన్నాడు. కాబట్టి మనం గ్రహించాలి, శాశ్వతమైన దాని కొరకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. శరీరం అనేకమైన వాటిని చూపిస్తుంది, ఎందుకంటే అది విశాలం ఆ దారి. మరి దాని ముగింపేంటి? అది తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. విశాలం కనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్తుంది? నాశనానికి వెళ్తుంది. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏ పంటను కోస్తాడు? నాశనమను పంటను కోస్తాడు.
ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి పని చేసేవాడు నిత్య జీవం అను పంటను కోస్తాడు. మనం ఏం చేస్తున్నాం? శరీరాన్ని పని చేయనిస్తున్నామా? ఆత్మను పని చేయనిస్తున్నామా? శరీర ప్రకారం ఆలోచించే వారు అందరూ భక్తిపరులైనా కూడా వారిదంతా నశించిపోయేదే. నువ్వు అన్నిటి పోగొట్టుకుంటావు అంతే. కానీ శరీరాన్ని ప్రక్కన పెట్టి ఆత్మ కొరకు ఆలోచించు. తిండిని ఒకరోజు ప్రక్కన పెట్టి ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఉండు. నీ పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉండు ఒకరోజు. అక్కడ నీకు దొరికేది శాశ్వతమైనది. అలాగే భౌతికంగా ఆలోచించిన ప్రక్కన పెట్టి వాక్యానుసారంగా ఆలోచించడం మొదలుపెట్టు, అది శాశ్వతమైనది, ఆ ప్రతిఫలం. కానీ ఇక్కడ సర్వలోకాన్ని సంపాదించుకున్నా నీ ప్రాణం పోతుంది, నీకున్నవన్నీ పోతాయి. కానీ ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా నీకు దొరికేది నిత్య జీవం, తర్వాత నీకు దొరికేది ఆ నిత్య జీవంలో కావలసినవన్నీ. అది మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి శరీరము రెండు రకాలుగా, ఒకటి మనల్ని లొంగదీసుకోవాలి. నువ్వు ఆత్మీయంగా ఆలోచించకూడదు. నువ్వు ఆత్మీయతకు జై అని చెప్పకూడదు. నువ్వు దేవుని వాక్యం కొరకు జేజేలు పలికే వ్యక్తిగా ఉండకూడదు. ఆ జేజేలు తగ్గాలి. అది శరీరం ఆలోచిస్తూ ఉంటుంది. మొదటి విషయం, శరీరం ఏం చేస్తుంది? నీతో ఫైట్ చేస్తుంది. నువ్వేం చేయాలి? మౌనంగా ఉంటే ఒక్క దెబ్బకే కింద పడిపోతావు. ఇక నువ్వు కూడా ఫైట్ చేయాలి కదా. నువ్వు కూడా ఫైట్ చేయాలి, పోరాటం చెయ్యాలి. దైవ భక్తి నాకు ముఖ్యం, దేవుని వాక్యము నాకు ముఖ్యం. అవసరమైతే భౌతికమైనవి లేకపోయినా నేను ప్రక్కన పెట్టగలను. అవసరమైతే కొన్ని రోజులు భౌతికమైన వాటిని ప్రక్కన పెట్టగలను. ప్రార్థన కొరకు కావచ్చు, వాక్యం కొరకు కావచ్చు, ఒక విషయం గురించి మనం బలహీనముగా ఉన్న ఒక విషయం గురించి నేర్చుకోవడానికి కొరకు కావచ్చు, లేదా రెండో భాగం కూడా ఉంది. ఫైట్ చేయడానికి సంబంధించిన విషయంలో శరీరంతో ఫైటింగ్, గెలుపు ప్రతిరోజు. ఈరోజు గెలుపు వచ్చినా మరో రోజు కూడా శరీరం ఫైట్ చేస్తుంది, మరో రోజు కూడా మనకు గెలుపు కావాలి. కాబట్టి ఇది నిరంతర పోరాటం. అయితే మనం జయించుచు ముందుకు వెళ్ళాలి. అయితే జయము కష్టమవుతుంది. నేను జయించిన వ్యక్తిగా, నన్ను జయించిన వ్యక్తిగా చేసేవని నేను దేవుని స్తుతించలేకపోతున్నాననే పరిస్థితి వస్తే వెంటనే నీవు శరీర సంబంధమైన కార్యక్రమాలన్నీ, సమయాన్ని దొంగిలించే కార్యక్రమాలన్నిటినీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీవు ఉండిపోవాలంతే. అది మనం గ్రహించాలి. కాబట్టి శరీరం ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకంగా కోరుకుంటూ ఉంటుంది. శరీరం అంతా ఫైట్ చేస్తుంది. ఇది మొదటి విషయం. నిన్ను లొంగ తీసుకోవాలి. నీ చేత పాపము చేయించాలి. పాపం అంటే దేవుడు వద్దన్న దాన్ని ఇష్టపడేటట్లు చేయాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు వద్దన్న దాన్ని నువ్వు చూచేటట్లు చేయాలి. నువ్వు నిదానించి చూచేటట్లు చేయాలి. రెండవది, నిదానించి దేన్ని చూస్తామో కోరుకునేది మూడవది స్టార్ట్ అవుద్ది. అర్థమైందా? మనం దేన్ని ఒక్కసారి చూసి పట్టించుకోలేదు అనుకోండి, ఆశించడం అనేది అడ్రస్సే ఉండదు. మీకు అర్థమవుతుందా? దుమ్మును ఒక్కసారి చూసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటావు, దాన్ని ఆశిస్తావా? దాని మీద నీ చూపు నిలిపోవు. కాబట్టి నువ్వు ఆశించడం అనే ప్రసక్తి ఉంటుందా? రోడ్డు మీద ఉన్న చెత్తను ఒకసారి చూస్తావు, నిదానించి చూస్తావా? వెంటనే చూపు తిప్పుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని మనం కోరుకునేది, ఆశించేది ఎంత దూరం ఉందో మీరు ఆలోచించండి. కానీ ఎప్పుడైతే నిదానించి చూచుట అనేది రెండోది జరుగుద్దో, అప్పుడు ఆ తర్వాత ఆశించుట, తర్వాత అది నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లేక దాని చుట్టూ నీ మనసు తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పోరాటం జరుగుతుంది. మనం పోరాటం చేస్తూ ఉండాలి. దేంతో? శరీరంతో. మనకు పోరాటం ఉంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అది మన లొంగ తీసుకోవాలి, మన మీద పైచేయి సాధించాలి. శరీరం యొక్క పనులే ముఖ్యం అనుకోవాలి, శరీరానికి కావలసినవే ముఖ్యం అనుకోవాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేదే నీకు ముఖ్యమై ఉండాలి. నంబర్ 1లో ఉంచు చాలు అనుకుంటుంది శరీరం. తినడానికి లేకపోయినా, త్రాగడానికి లేకపోయినా, ధరించుకోవడానికి లేకపోయినా దేవుని సన్నిధి ముఖ్యం అనేటట్లుంటే ఎంత అద్భుతం!
మన జీవితం దేవుని కుమారుడు అన్న లెవెల్లో ఉంటుంది. దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని అద్వితీయ కుమారుడు. ఆయన జీవితం ఇక్కడ చూపించాడు. ఆయనే మన యొక్క మాదిరి. ఆయన వలె ఉండడానికి మన పోరాటం. మొదటిది, శరీరము మనల్ని పట్టుకోవాలి, బంధించాలని పోరాడుతుంది. రెండవది దేవుని కుమారుడుగా నీవు తయారు కాకుండా లేక సిద్ధపడకుండా చేస్తుంది. మొదటిది ఏంటి? నీవు దేవుడు వద్దన్న దాన్ని ఆశించాలి. పాపముతో నువ్వు రాజీ పడాలి, పాపములో పడిపోవాలి అని చూస్తూ ఉంటుంది. పరిశుద్ధత విషయంలో పోరాటం జరుగుతుంది. రెండవది, దేవుని కుమారుని యొక్క స్టాండర్డ్స్, లేక నేను దేవుని కుమారులా ఉండాలి అనే ప్రార్థన సిద్ధపాటు ఉంది. చూసారా? ప్రార్థనలో నువ్వేం చేస్తున్నావు? శక్తిని అడుగుతున్నావు. మరి నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? శక్తి ఇచ్చేశాడు, ఇప్పుడు పని నీది. ఇచ్చేశాడు, నువ్వు అడిగింది దేవుడు ఇచ్చేశాడు. జ్ఞానం ఇచ్చేశాడు, శక్తి ఇచ్చాడు. నాకు టైం కావాలి, నేను దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరుచుకోలేకపోయాను, ఈరోజు నాకు టైం కావాలి. టైం ఇచ్చేశాడు. ఇవి నువ్వేం చేయాలి? టైంను ఉపయోగించుకోవాలి. దేని కొరకు? దేవుని కుమారుడిగా ఉండడానికి, దేవుని బిడ్డగా ఉండడానికి. జ్ఞానం అడిగావు, ఇచ్చాడు, ఉపయోగించు. శక్తి అడిగావు, ఇచ్చాడు, ఉపయోగించు. దేని కొరకు? దేవుని బిడ్డగా ఉండడానికి ఉపయోగించాలి. జీవించి చూపించాలి కదా, ఆ జీవితం కోసమే కదా సిద్ధపడుతున్నాం. ఇక్కడ దేవుడు సిద్ధపరుస్తున్నాడు మనల్ని. నేను దేవుని బిడ్డగా ఉండాలి. మన గురి ఏంటి? దేన్ని సాధించడానికి? దేవా, నాకు సమయం ఇస్తే, నీవు నాకు అవకాశం ఇస్తే, నీవు నా పట్ల కృప చూపిస్తే, నీవు కనుక నన్ను బలపరచగలిగితే ఏం చేస్తావు? ఒకటి ఉంది కదా, అది గురి. అది ఆత్మీయమైంది, ఆత్మ సంబంధమైంది, అది దైవికమైంది, దేవుని పిల్లల జీవితానికి సంబంధించింది. అది నేను సాధిస్తాను, అలా నేను ఉంటాను, ఆత్మీయునిగా నేను ఉంటాను, నీ బిడ్డగా నేను జీవించి చూపిస్తాను. ఆ విధంగా సిద్ధపడకుండా చేస్తుంది. రెండవది, మొదటిది పోరాడుతుంది, నేను పాపములో పడవేయాలి, శోధనలో పడవేయాలి, శరీరమే ముఖ్యం అనే స్థితిలో నేను పడేయాలి. రెండవదిగా, ఆత్మీయ జీవితాన్ని జీవించలేక, ఆత్మీయ జీవితం కొరకు సిద్ధపడకుండా యేసు క్రీస్తు వలె ఉండుట కొరకు దేవుడు నీకే ఆత్మీయతనిచ్చాడో ఆత్మీయతలో నీవు ఎదగకుండా, ఆత్మీయతలో ప్రదర్శించకుండా చేయడానికి కొరకు శరీరము ఏం చేస్తుంది? పోరాటం చేస్తూ ఉంటుంది. శరీరము నేను సిద్ధపడనివ్వదు. సిద్ధపాటు. సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు సిద్ధపడుతుంది. రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడతారు. అంటే ఏంటి? అంటే దేవుడు అంగీకరించగలగాలి, అలాగే దేవుడు మెచ్చుకునే జీవితం. దానికోసం సంఘము సిద్ధపడుతుంది. అంటే ఎదుగుతుంది. సంఘం ఏం చేస్తుంది? ఎదుగుతుంది, ఆత్మలో ఎదుగుతుంది. నేను ఇంకా దేవునికి దగ్గర కావాలి, నేను ఇంకా దేవుని వలె ఉండుటలో నేను ఎదగాలి. ఎంతవరకు ఉన్నావు? ఇంకా లెక్కించగలిగిన స్థితి రాలేదు. నేను 30 60 100 ఎంత శాతం ఉన్నావు క్రీస్తు వలె? ఎంత శాతం ఉన్నావు క్రీస్తు వలె? నేను దేవుని బిడ్డగా ఎంత శాతం ఉన్నావు? అక్కడి నుండి నువ్వు ఎదగాలి. ఎదుగుతున్నావు. సిద్ధపాటు అంటే ఎదగడం, వృద్ధి చెందడం. ఆ విషయంలో వృద్ధి చెందడం, అది సిద్ధపరచుకోవడం. లోపము లేకుండా ఉండటానికి ఏం జరుగుతుంది? సిద్ధపరుచుకునే కార్యక్రమం. ఎందుకు? సిద్ధపాటులో పరీక్షించుకోవడం కూడా ఉంటుంది. ఇంకెక్కడైనా ఏదైనా తక్కువైందా? ఇంకెక్కడైనా సిద్ధపరచుకోవడంలో ఇంకా ఎక్కడైనా సమస్య ఉందా? ఇంకా ఎక్కడైనా ఏదైనా లేకుండా ఉందా? దాన్ని పూర్తి చేయడం అంటే లోపము లేకుండా సంపూర్ణత వైపు సాగిపోవడం. దీన్ని అడ్డగిస్తుంటుంది. శరీరము ఆ విధంగా చేస్తుంటుంది. ఈ 2 విషయాల్లో మనము పై చేయి సాధించాలి. శరీరంతో పోరాటం చేయాలి, అలాగే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. లోపములు తొలగించుకుంటూ సంపూర్ణత వైపు ప్రతిరోజు ఏం చేయాలి? సాగిపోతూ ఉండాలి. నా గురి అది.
ఏవైతే లోపములు మనం కనిపెడుతున్నామో, పరీక్షించి లోపములు తెలుసుకుంటున్న ఆ లోపం లేకుండా రోజు నడవడమే నా గురి. ఎక్కడ లోపం జరుగుతుందో ఆ లోపము కూడా లేని వ్యక్తిగా నేను దేవుని ముందు కనబడాలి. సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. అది సంఘము యొక్క పని అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మూలుగుచున్నాం మహిమ కలిగిన స్వాతంత్రము కొరకు, దేహ విమోచనము కొరకు మనం ఇక్కడ మూలుగుతూ ఉన్నాం, నొప్పిని అనుభవిస్తున్నాం. దేవుడి పరిస్థితులను నన్ను విడిపిస్తాడు, ఆ మహిమ కలిగిన స్వాతంత్రంలో దేవుడు నన్ను ప్రవేశింపజేస్తాడు. ఇక్కడ ఎటువంటి పోరాటాలు ఎదురవుతున్నా, ఇక్కడ క్షయత నన్ను తాకుతున్నా, మరణం మనల్ని తాకుతున్నా, మనలో ఏముంది? నిరీక్షణ ఉంది. ఈ యొక్క శరీరములో ఉన్నంత వరకు మనం మూలుగుతూ ఉన్నాం. దేవుడు తన పిల్లలుగా మనల్ని ప్రత్యక్షపరచబోతున్నాడు. అందుకొరకు ఈ స్థలములో సిద్ధపడమంటున్నాడు. దేవుడు వచ్చి ఇదిగో నా పిల్లలు అని చూపించబోతున్నాడు. అప్పటి వరకు ఏం జరిగినా దాని అంతటిని దేవుడు సరిచేయబోతున్నాడు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి ఇక్కడ శరీరముతో పోరాడుతూ, అలాగే దేవుని పిల్లలుగా సిద్ధపడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుడు వచ్చి నా పిల్లలు అని చెప్పే రోజున ఆయన పిల్లలుగా ఉండలేని పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, దేవుడు చెప్పలేడు. తన పిల్లలెవరో, తన పిల్లలు కాని వారెవరో దేవుడు ఆ దినమున ప్రత్యక్షపరుస్తాడు. కాబట్టి ఇక్కడ మన గురి ఏమై ఉండాలి? నేను ఖచ్చితంగా దేవుని పిల్లల ఆ ప్రమాణాలకు సరిపోవాలి. దేవుడు తన బిడ్డగా అంగీకరించగలిగిన జీవితం మన శ్వాస కావాలి, మన గురి కావాలి. దేవుడు ఈ రోజున ఒకవేళ వచ్చి పరిచయం చేయాలనుకుంటే నేను దేవుని బిడ్డ అనే విలువలకు తగినట్లుగా ఉండాలి. అలా మనల్ని మనము సిద్ధపరుచుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుడు వస్తాడు, నన్ను తన బిడ్డగా పరిచయం చేస్తాడు, మహిమ కలిగిన స్వాతంత్రములోనికి నన్ను పిలుస్తాడన్న నిరీక్షణ కలిగి ఇక్కడ శరీరంతో పోరాడుతూ దేవుని పిల్లలుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.